హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం. ప్రపంచ పరిణామాలను చూసినట్లయితే మూడో ప్రపంచం వచ్చేలా ఉందని అనిపిస్తుందన్నమాట. ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన, ఇజ్రాయెల్ దేశం ఖతార్ రాజధాని దోహాపై దాడి చేసింది. దోహాలో హమాస్ టాప్ కమాండర్స్ మరియు టాప్ లీడర్స్ ఉన్నారని సమాచారంతో ఇజ్రాయెల్ ఖతార్పై దాడి చేసి ఆ 6గురిని చంపేయటం జరిగిందన్నమాట. దీనికి ప్రతిగా ఖతార్ కూడా వారు తీవ్రంగా స్పందించి ఇటువంటి చర్యలను మేము సహించలేమని ఓ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఖతార్కు సౌదీ అరేబియా, యుఏఈ మరియు అరబ్ దేశాలన్నీ వారి యొక్క మద్దతును తెలిపాయన్నమాట. కానీ ఏ దేశమైనా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే ఆ దేశంపై దాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గారు బల్లగుద్ది చెప్పారు. అది కూడా వాస్తవమే. ఎందుకంటే ఏ దేశం యొక్క ఉనికినైనా ఎవరైనా ప్రశ్నించినా, లేకపోతే వారి దేశం మీద దాడి చేసినా, లేకపోతే తీవ్రవాదుల్ని ఉసుకొలిపినా ఏ దేశం కూడా క్షమించదు. మరియు ఆ దేశం యొక్క ఆత్మరక్షణలో భాగంగా వారు ఆ దేశంపై ఎదురుదాడి చేసే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ దేశం కూడా నిన్న అదే చేసింది. ఇటువంటి చర్యలు తప్పేమీ కాదు. ప్రతి దేశం కానీ మరి ఇతర దేశాలు కానీ ఎవరికైతే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తారో అవి ఈ సమాజాన్ని పట్టి పీడించే భూతాలన్నమాట. ఇవన్నీ ఏకమై జనజీవన స్రవంతిని, ప్రపంచంలో ఉన్న మానవాళికి వినాశనకరమైన సంఘటనలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయన్నమాట. నిన్న జరిగిన ఉదంతాన్ని గుర్తు చేసుకుని బెంజమిన్ నెతన్యాహు గారు ఏం చెప్పారంటే, 11 సెప్టెంబర్ అమెరికాలో టెర్రరిస్ట్ అటాక్ జరిగిందనమాట. ఆ అటాక్ తర్వాత అమెరికా దేశం కూడా ప్రపంచ దేశాల్లో ఉన్న టెర్రరిస్టులపై బాణాలు ఎక్కుపెట్టి వారందరినీ సమూలంగా హతమార్చింది. అదేవిధంగా కూడా ఇజ్రాయెల్ దేశ ప్రభుత్వము అదేవిధంగా చేస్తుందని ఆయన శపథం చేశారు. మరియు ఆయన ఇంకొక ముఖ్యమైన సంఘటన కూడా గుర్తు చేశారు. 2023 అక్టోబర్ 7ను కూడా వారి దేశంలో టెర్రరిస్ట్ అటాక్ జరిగి వారి దేశంలోని 1200 మంది సామాన్య ప్రజల యొక్క ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. దానికి వారు దేశంలో కానీ మరియు ప్రపంచ దేశాల్లో ఉన్న టెర్రరిస్టులను వారు టార్గెట్ చేసి హమాస్ను అంతం చేస్తానని ప్రతినబూని ఆ దిశగా వారు ప్రయత్నిస్తూ వారు విజయం వైపు పరుగులు తీస్తున్నారు. కాబట్టి మన భారతదేశం కూడా తీవ్రవాదానికి మద్దతుగా కొన్ని దేశాలకు సహాయపడుతుంది. ఎందుకంటే తీవ్రవాదులు ఆర్థికంగాను మరియు అభివృద్ధికి నిర్మూలంగా ఉంటారన్నమాట. కాబట్టి ఇటువంటి వారందరినీ ఏరివేసి ప్రపంచంలో కానీ మరియు ఇతర దేశాల్లో కానీ శాంతికరమైన వాతావరణం ఉండాలి. లేకపోతే ఈ మానవాళికి వినాశనం వచ్చే అవకాశాలు చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ఒకటై ఉగ్రవాదాన్ని అణిచివేసి మరియు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలకు చాలా సుఖమైన మరియు ప్రయాణవంతమైన మరియు అన్ని హక్కులు ఉండే జీవితాలను ఇవ్వాలి. మీరు కొన్ని దేశాలు చూసినట్లయితే ఇరాక్లో కానీ ఇరాన్లో కానీ వారు పెట్టిన చట్టాలే ఫాలో అవ్వాలి. వారు కొలవమన్న దేవుణ్ణే కొలవాలి. లేకపోతే వారిని చంపేయటం, లేకపోతే ఊరికి దూరంగా ఉంచడం, వారికి కొన్ని అవకాశాలు కల్పించలేకపోవడం జరుగుతాయి అన్నమాట. ముఖ్యంగా ఇరాన్ కూడా ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని ప్రపంచ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇది మధ్యప్రాచ్యంలో అడదలని సృష్టించి పెద్దన్న పాత్ర పోషించాలని చూస్తుంది. కాబట్టి ఇటువంటివన్నీ లేకుండా ఉండి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుందాం. ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు ఫ్రెండ్స్.